హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. పుష్ప ది రూల్ డిసెంబర్ 5వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4వ తారీఖు నైట్ వేసే ప్రీమియం షోస్ కి టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. 500 అయినా పర్లేదు, ఈసారి ప్రీమియం షోస్ కి వెళ్లాల్సిందే, అందరికంటే ఫస్ట్ రివ్యూ నేనే చెప్పాలనేసి బలంగా ఫిక్స్ అయ్యా. కానీ టికెట్స్ ఓపెన్ అయినా తెలిసింది టికెట్ ప్రైస్ 1000 రూపాయలని. కాసేపు మనసుకి వద్దులే ఎందుకు ఇంత ప్రైస్ అనిపించింది. కానీ టికెట్స్ అయితే టక్ టక్ అని బుకింగ్ అయిపోతా ఉన్నాయి. సర్లే ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి ఒకటి బుక్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా. అందరికంటే రివ్యూ ముందే ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మెయిన్ ప్రయారిటీ వచ్చేసి రివ్యూ కోసమే టికెట్ బుక్ చేసుకున్నాను. రివ్యూ చెప్పాల్సిందని బలంగా ఫిక్స్ అయ్యాను కాబట్టి. టికెట్ల ప్రైస్ చూసుకున్నట్లయితే నైట్ వేసే ప్రీమియం షోస్ కి 940 రూపాయలు తీసుకుంటున్నారు. 5వ తారీఖున అంటే రిలీజ్ అయ్యే రోజు నుంచి సింగిల్ స్క్రీన్ అయితేనేమో 325 రూపాయలు, మల్టీప్లెక్స్ అయితేనేమో 413 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. డే 1 ఏమో 6 షోలకి అయితే అవకాశం ఉంది. డే 2 నుంచి 5 షోలు వేసుకునేందుకు పర్మిషన్ అయితే ఇచ్చారు. టికెట్స్ అయితే చాలా ఈజీగా బుక్ అయిపోతున్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసేసి మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుందామని చెప్పేసి ఫోన్ పేలోకి వెళ్ళి మళ్ళీ బుక్ మై షో ఓపెన్ చేసేసరికి టికెట్స్ అయితే బుక్ అయిపోతున్నాయి. అంత స్పీడ్గా అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి. ఏపీ గవర్నమెంట్ అయితే టికెట్ ప్రైస్ హైక్ చేసినట్లు, అంటే టికెట్ ధరలు పెంచినట్లు జియో అయితే పాస్ చేసింది. వీటన్నిటి ప్రకారం చూసుకున్నట్లయితే డే 1 అయితే పుష్ప 2 భారీ ఎత్తున కలెక్ట్ చేస్తుంది. ఒక కొత్త రికార్డు కూడా క్రియేట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నాకైతే సినిమా కంటే రివ్యూ చెప్పాలి ఫాస్ట్ గానే ఆత్రం ఎక్కువ ఉంది. దానికంటే ఎక్కువ ఆత్రం దేని మీద ఉందంటే డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది, రికార్డులన్నీ చెడిపేస్తుందా, కొత్త రికార్డు అయితే క్రియేట్ చేస్తుంది డే 1 కలెక్షన్ లో అనేసి నాకైతే అనిపిస్తుంది. సో అది జరిగిద్దా జరగదా అని చెప్పేసి మైండ్ లో ఒక చిన్న ఆత్రం అయితే మొదలైంది. పుష్ప 2 మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. పుష్ప 2 మూవీ మీకు ఎర్లీగానే రివ్యూ కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు వీలైనంత త్వరగా నేను రివ్యూ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.